ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీవార వ్రతం గురించి తెలుసుకుందాం. సోమవారం నుండి మార్గశిర మాసం మొదలైంది. అన్ని మాసాలలో మార్గశిర మాసం ఉత్తమమైన మాసమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కలకలలాడినట్టే. ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం, ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆతుతో స్తుతించడం, పూజించడం వీణల విందుగా వినిపిస్తూ నయనారవిందం చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైంది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొలచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. ఈ వ్రత విధానం అందరి కోసం చూస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈప్సితాలకు ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. ఇక వ్రత విధానం చూస్తే ముందుగా ప్రాతకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యపిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్టగా నిర్వహించాలి. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం సహస్రదళ పద్మస్తాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర శతనామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత చెప్పుకొని అక్షంతలు శిరసును ధరించాలి. చివరగా క్షమాప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారి పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. 2వ వారు అట్లు తిమ్మనం, 3వ వారు అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు 5గురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదిలిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవార వ్రతం పూర్తయినట్టే. మంగళ గౌరీ వ్రతం లాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ. ఇక నియమ నిష్టలను చూస్తే గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయటం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య నిదురపోకూడదు, కళ్ళలాడకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు.
ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఆ అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరు ధూపం, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఆ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు. ఇక మార్గశిర లక్ష్మి వార వ్రత కథ చూద్దాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉంది. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచూ కొంచెం బెల్లం ఇస్తూ ఉండేది. సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవుతూ తాను తయారు చేసుకున్న మట్టి లక్ష్మీదేవి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడింది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దాని గురించి తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికిచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి, ఏమి తెచ్చావు నాయన అని అడిగింది. ఏమీ తాలేదమ్మా అని చెప్పాడు. మన దరిద్రం ఇంతే అని అనుకుంది. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి ఇంటిలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత చెప్పించి వాటిలో వరాహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి ఇది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిందంతా విని, మనకిలా ప్రాప్తి ఉంది నాయన అని బాధపడింది. మరి కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరాహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి పంపింది. సరే అని తీసుకొస్తూ సాయం సమయంలో ఒక చెరువు వద్ద వచ్చి దాన్ని గట్టున పెట్టి సాయం సంధ్యావందనం చేస్తున్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకొని పోయాడు. ఇక ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటి దారి పట్టాడు. తల్లి, ఏమి తెచ్చావు నాయన అని అడగగా జరిగిన విషయాన్ని విని విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూసి సుశీల ఎంతో సంతోషపడి వారి దీన స్థితికి బాధపడింది. మార్గశిర లక్ష్మీ వారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచెను. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం, నోట్లో ఏం వేసుకోకు, మనం వ్రతం చేసుకుందామని చెప్పింది. దానికి ఆమె సమాధానంగా, నేనేమైనా చిన్నపిల్లనా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు అన్నం తినిపిస్తూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందామంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది. ఈ వారం కూతురు మాత్రమే చేసుకుంది. ఇక రెండవ వారం అమ్మ వ్రతం చేసుకుందాం అన్నది సుశీల. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేసుకోవడానికి వీలు కుదరలేదు సుశీల తల్లికి. మరుసటి వారం అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ తాను తల దువ్వుకుంది. ఆ వారం కూడా వ్రతం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. ఇక 4వ వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకువచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నానని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీ వారం ఆఖరి వారం.
అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకి కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయిద్దామని వ్రతం దగ్గరికి వచ్చింది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావని అడగగా, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురు తగిలించింది, అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల. మళ్ళీ తల్లితో వ్రతం చేయించమని అదృశ్యమయ్యింది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లితో నోము చేయించింది. కథా అక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళింది.